నమస్తే అండి. మాది చీరాల వైసీపీ గవర్నమెంట్లో 2020లో మాస్కో లేదని ఎరిచెల్ల కిరణ్ కుమార్ తండ్రిని మాట్లాడుతున్నాను. ఆ రోజు మాస్కో లేదని కొత్తపేటలో పోలీసు వారు కొడతం వల్ల కిరణ్ చనిపోయాడు. నిన్నటికి 4 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగిందండి ఇది. తర్వాత ఇంతవరకు ఆ పోలీసులకి శిక్ష కూడా ఏం పడలేదు. ఆ కేసు కూడా ముందుకెళ్ళలేదు. గత గవర్నమెంట్లో ప్రతిపక్షం ఉన్నప్పుడు నారా లోకేష్ బాబు గారిని మేము కలవడం జరిగింది. ఆయన న్యాయం చేస్తాము మన గవర్నమెంట్ వచ్చినాకని చెప్పారు. తర్వాత మళ్ళీ ఈ 3 సంవత్సరాల తర్వాత మేమంతా ఉన్న కేసులో మటుకు వాళ్ళకి శిక్ష పడలేదు. అదంతా జరుగుతుంది. ఇప్పటికీ ఏ గవర్నమెంట్ వచ్చినా పోలీస్ అయినా బయట కామన్ పీపుల్ అయినా ఎవరికైనా శిక్ష పడాల్సిందే కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోలేదండి. ఇంతవరకు పోలీసు శిక్ష పడలేదు. వాళ్ళు ఆల్రెడీ అందరూ డ్యూటీలు చేసుకుంటున్నారు. కేసు మటుకు అంతే నీరు కాచుతూ ఉంది. కనుక ఆ కేసు విషయంలో వాళ్ళకి పోలీసులు అందరికీ కూడా మరి శిక్ష పడాలి, వాళ్ళు జైలుకి వెళ్ళాలని చెప్పి మనం అర్జీ చేయడానికి లోకేష్ బాబు గారు కలవడానికి వచ్చాము. అంటే ఏంటి కరోనా టైంలో మాస్క్ పెట్టలేదని మీ అబ్బాయిని కొట్టేసి ఇచ్చేసారా? అవునండి, కరోనా టైంలోనే మాస్క్ లేదని చీరాల్లో కొత్తపేటలో వస్తుండే ఎరిచెల్ల కిరణ్ అనే బాబుని నా కొడుకుని కొనడం వల్ల చనిపోయి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది సార్. దాని మీద వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. వాళ్ళకి అట్లాంటి అన్యాయం జరగలేదు. వాళ్ళు ఏం శిక్ష పడలేదు. వాళ్ళు తొందరగా వాళ్ళని అరెస్ట్ చేసుకొని తొందరగా మరి లోకేష్ బాబు గారిని ఈ విషయం చెప్పి వాళ్ళకి అర్జీ చేద్దామని మరి చీరాల నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ వచ్చాక మీకు ఇలా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? లోకేష్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మన నమ్మకం ఉందండి. అంతకుముందు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా లోకేష్ గారిని మేము కలవడం జరిగింది. ఆయన మాకు ప్రామిస్ చేశాడు, ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాను, వాళ్ళ శిక్ష పడే విధంగా నేను చేస్తానని చెప్పారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు ఇలా చేశారంటారు? ఒక చిన్న పిల్లోడే కదా, ఎందుకు అలాగా చంపేటట్టుగా చేయడం, కొట్టడం ఎందుకు? కారణం ఏంటంటారు? కారణం ఏం లేదు సార్, వాళ్ళ ఒక అహంకారం అది. వాళ్ళు మా కిరణే కాదు ఎంతోమంది దళితులని ఆ 5 సంవత్సరాల్లో చనిపోయారు. కనీసం ఒక్క వాళ్ళు కూడా మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు లేరు. మరి చీరాల్లో మన ఈవురుపాలెంలో ఒక సంఘటన జరిగితే హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించి వెళ్ళారు. ఆ రోజు కిరణ్ చనిపోతే ఒక్క ఎమ్మెల్యే, వైసీపీలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఒక హోమ్ మినిస్టర్ దళితుల ఇంటి కూడా ఆమె కూడా మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు సార్. మమ్మల్ని ఎంతో ప్రేమించి లోకేష్ గారు ఆ రోజు మమ్మల్ని పిలిపించి మాకు ఒక భరోసా ఇచ్చాడు. అందువల్లే మళ్ళీ ఆయన మేము కలవడానికి వచ్చి వెళ్తాం సార్.